male genital and female genital system. So దాంట్లో ఫస్ట్ మేల్ జెనిటల్ సిస్టమ్, మేల్ జెనిటల్ సిస్టమ్ యాక్చువల్గా ఫస్ట్ మేల్ జెనిటల్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే, హియర్ ద sperm unites with the female egg, unites with the female egg and undergo the fertilization, and undergo the fertilization. Sperm unites with the సో sperm unites with the female egg and undergo the fertilization అని చెప్పొచ్చు. తర్వాత వచ్చేసి పార్ట్స్ వచ్చేసి ఫస్ట్ రాయండి. టెస్టిస్, స్క్రోటం, seminiferous tubule, epididymis, vas deferens, seminal vesicle, ejaculatory, prostate, bulbo, తర్వాత urethra, penis, glans penis, ఇట్లా ఉంటాయి. సో పార్ట్స్ ఆఫ్ ది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వచ్చేసి ఇవన్నీ ఉంటాయి. సో మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, సో ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను. సో సింపుల్గా ఇక్కడ టెస్టిస్ వచ్చేసి ఇలా 2n నెంబర్ ఉంటాయి. టెస్టిస్ ఆర్ 2n నెంబర్. These testes are enclosed in a external sac is known as scrotum. సో ఈ టెస్టిస్ అనేది ఒక ఎక్స్టర్నల్ సాక్ లో ఎన్క్లోజ్ అయి ఉంటాయి, వాటిని స్క్రోటమ్ అంటారు. ఇన్సైడ్ ఆఫ్ ద ఈచ్ టెస్టిస్ there will be an coiled numerous tubes are present. It is known as seminiferous tubule. The main function of seminiferous tubule is nothing but production of sperm and secrete the testosterone hormone. Okay. తర్వాత వచ్చేసి కమింగ్ టు ద ఎపిడెమిస్. ఎట్ ద సుపీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఈచ్ టెస్టిస్, అంటే సుపీరియర్ వైపు అంటే పై వైపు ఈచ్ టెస్టిస్ there will be one more coiled tube is present. It is known as epididymis. దాన్ని ఏమంటారంటే ఎపిడిడైమిస్ అంటారు. It is the first duct through which sperm passes after its production. ఎప్పుడైతే ఇక్కడ సెమినిఫెరస్ ట్యూబుల్లో ఈ స్పర్మ్ అనేది ప్రొడక్షన్ జరిగిందో, ఇది so it is the first duct through which the sperm passes after its production. ఇక్కడ స్పర్మ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఈ ఎపిడిడైమిస్ ద్వారా పాస్ అవుతూ ఉంటుంది. ఓకే.
this duct tracing upward ఇలా so tracing this duct upward forms a వ్యాస్ డిఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ వ్యాస్ డిఫరెన్స్ అనేది ఇక్కడ యాక్చువల్ గా యూరినరీ బ్లాడర్ ఉంటది. దిస్ వ్యాస్ డిఫరెన్స్ ప్రజెంట్ అబోవ్ అండ్ బిలో ద యూరినరీ బ్లాడర్, అంటే యూరినరీ బ్లాడర్ కి పైన కింద ఇలా వ్యాస డిఫరెన్స్ ఎలాంగేట్ అయి ఉంటది. ఓకే, సో హియర్ ఇది వ్యాస్ డిఫరెన్స్. హియర్ గ్లాండ్ ఇస్ సెమినల్ వెసికిల్ ఇస్ ప్రెసెంట్. సెమినల్ వెసికిల్ అనేది ఉంటది. ఈ సెమినల్ వెసికిల్ ఏం చేస్తుంది అంటే సెమినల్ ఫ్లూయిడ్ ని 60% ఆఫ్ సెమినల్ ఫ్లూయిడ్ ని సెక్రీట్ చేస్తుంది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు స్పర్మ్ అనేది వ్యాస డిఫరెన్షియా ద్వారా మూవ్ అవుతుందో ఆ స్పర్మ్ అనేది చనిపోకుండా ఉండడానికి, స్పర్మ్ వైబిలిటీని పెంచడానికి ఇది సెమినల్ వెసికిల్ అనేది సెమినల్ ఫ్లూయిడ్ ని సెక్రీట్ చేస్తుంది. ఓకే, సో ఏదైతే ఇక్కడ వ్యాస డిఫరెన్షియా, ఈ సెమినల్ వెసికిల్ ప్లస్ యూరినరీ బ్లాడర్ ఇవన్నీ కలిపి ఒక డక్ట్ ని ఫామ్ చేస్తుంది. ఇవన్నీ కలిపి ఒక డక్ట్ ని ఫామ్ చేస్తుంది. దాన్నే ఏమంటారంటే ఎజాక్యులేటరీ డక్ట్ అంటారు. ఎజాక్యులేటరీ డక్ట్ అంటారు. ఈ సెమినల్ వెసికల్ కింద ఒక గ్లాండ్ ఉంటుంది, దాన్నే ప్రోస్టేట్ గ్లాండ్ అంటారు. సో ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ ని సెక్రీట్ చేస్తుంది. ఓకే, అదేం చేస్తుంది అంటే ఏదైతే ఈ స్పర్మ్ అనేది మేల్ వెజైనాలో కానీ మేల్ యూరెత్రాలో కానీ ఫీమేల్ వెజైనాలో కానీ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్స్ వల్ల చనిపోకుండా ఉండడానికి కాపాడుతూ ఉంటుంది అనమాట. సో ఆ ప్రోస్టేట్ గ్లాండ్ సెక్రీట్స్ ఏ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ టు అవాయిడ్ ద ఎసిడిక్ ఎన్విరాన్మెంట్స్ ఆఫ్ ద మేల్ యూరెత్రా అండ్ ఫీమేల్ వెజైనా నుంచి స్పర్మ్ ని కాపాడుతూ ఉంటుంది. సో బిలో దిస్ ప్రోస్టేట్ గ్లాండ్ there will be one more gland is present, that is known as bulbourethral gland. ఈ bulbourethral gland నే కౌపర్స్ గ్లాండ్ అని కూడా అంటారు. సో ఏదైతే స్పర్మ్ ఉందో ఇలా పాస్ అవుతా ఉంటుంది, యూరెత్రా ద్వారా పెనిస్ ద్వారా బయటికి ఎజాక్యులేట్ అయిపోతుంది. సో పెనిస్ గురించి ఏం చెప్పుకోవచ్చు అంటే పెనిస్ విచ్ కంటైన్ ద ఎరెక్టైల్ టిష్యూ అండ్ ఇట్ ఈస్ అనే మేల్ ఆర్గాన్ కపులేషన్. ఎరెక్టైల్ టిష్యూని కలిగి ఉంటుంది. సో ఈ పెనిస్ అనేది ఒక స్కిన్ తో కవర్ అయి ఉంటుంది. దీన్నే గ్లాన్స్ పెనిస్ అంటారు. ఇన్ సమ్ ఆఫ్ ద మేల్స్ ద స్కిన్ విచ్ ఈస్ ప్రెసెంట్ అబౌవ్ ద పెనిస్ ఈజ్ సర్జికల్లీ రిమూవ్డ్. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ as circumcision. In most of the USA peoples undergoes this procedure, circumcision. ఓకే, అంతేకాకుండా ఇక్కడ యూరినరీ బ్లాడర్ కి ఇక్కడ ఎజాక్యులేటరీ డక్ట్ కి ఒక స్పింక్టర్ అనేది ఉంటుంది. యూరినరీ బ్లాడర్ దగ్గర ఒక స్పింక్టర్ ఉంటుంది. ఈ స్పింక్టర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉంటుంది. యాక్చువల్లీ ఎప్పుడైతే యూరిన్ మూవ్ అయ్యేటప్పుడు స్పర్మ్ అనేది ఎజాక్యులేట్ అవ్వకుండా, ఓకే, ఎప్పుడైతే స్పర్మ్ ఎజాక్యులేట్ అయ్యేటప్పుడు యూరిన్ అనేది ఎజాక్యులేట్ అవ్వకుండా ఈ స్పింక్టర్ అనేది యూరిన్ ని క్లోజ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో మిమ్మల్ని సిపిసి ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్ ఏంటంటే తర్వాత ఇంకొక క్వశ్చన్ ఉంది ఏంటంటే ఇది ఇలా ట్యూనికా వెజైనాలిస్ అని ఇక్కడ ఇలా సైడ్స్ లో ఉంటాయి. ఇది చాలా సార్లు అడిగారు.
Tunica vaginalis is a part of male reproductive or female reproductive అని అడిగారు. It's very, very important. So, tunica vaginalis is a part of male reproductive only. సో మిమ్మల్ని సిపిసి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ అండర్ ద మేల్ జెనిటల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఫీమేల్ జెనిటల్, ఇట్లా ఇచ్చి అటు ఇటు ఇటు అటు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. సో మీరు ఈ పార్ట్స్ అన్ని కరెక్ట్ గుర్తుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, జస్ట్ నౌ వీ కెన్ గో విత్ ద ఫీమేల్ జెనిటల్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ జెనిటల్ సిస్టంలో మనకి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏంటంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ వచ్చేసి రాసుకోండి. ఓవరీ, ఫాలోపియన్ ట్యూబ్, యూటెరస్, తర్వాత వచ్చేసి వెజైనా. సో ఇక్కడ మెడికల్ టర్మ్ లో ఓవరీని వచ్చేసి ఊఫరో అంటారు, ఫాలోపియన్ ట్యూబ్ ని సల్పింజో అంటారు, యూటెరస్ ని హిస్టరో లేదా మెట్రో అని అంటారు, వెజైనాని కాల్పో అంటారు. దీస్ ఆర్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆఫ్ ది ఫీమేల్ జెనిటల్ సిస్టమ్. వేరాజ్ external organs of female reproductive system are nothing but labia majora, labia minora, Bartholin glands, clitoris, mons pubis. These are the external organs of the female genital system. ఓకే, తర్వాత వచ్చేసి బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్ గురించి మనం తర్వాత చదువుదాం. ఓకే, సో హియర్ సో యాక్చువల్గా ఇది యూట్రస్ అనుకోండి. దిస్ ఈజ్ అనే యూట్రస్. ఓకే, ఇక్కడ యూటెరస్ కి ఇరువైపులా 2 ఓవరీస్ ఉంటాయి. ఓకే, యూటెరస్ కి ఇరువైపులా ఇట్లా 2 ఓవరీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఓవరీ గురించి ఏం చెప్పొచ్చు అంటే ఓవరీస్ ఆర్ ఆల్మండ్ షేప్డ్ గ్లాండ్ located one on each side of the uterus. Almond shaped gland located one on each side of the uterus. Here each ovary contains a tiny sac-like structure is known as Graafian follicles, which contains the ovum. చిన్న చిన్న సాటిలైట్ స్ట్రక్చర్ లాగా ఉంటాయి, వాటినే గ్రాఫియన్ ఫాలికల్స్ అంటారు. అవి ఓవాని కలిగి ఉంటాయి. When this ova ripens, the Graafian follicles moves toward the upper surface of the ovary
and rupture the ova and release the ova. This process is known as ovulation. After the ovulation, the follicle is empty, and inside of the follicle, there will be an yellow mass is present, which secrete the estrogen and progesterone. The main function of this estrogen and progesterone to maintain the implantation of the fetus, maintain the pregnancy, menopause and menstruations, to maintain the secondary sexual characteristics. వీటన్నిటిని ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఓవర్. కమింగ్ టు ద ఫాలోపియన్ ట్యూబ్, at the superior angles of each uterus, one on each side of the uterus, a tube is present. It is known as fallopian tube. Itla one on each side of the uterus. Fallopian tube is nothing but at the superior angles of the uterus, there will be a tube is present. It is known as fallopian tube. At the end of this fallopian tube, a finger-like projections are present. It is known as fimbriae. These fimbriae creates the wave-like currents into the ovary. To move the ova into the fallopian tube, and when conception takes place, the ova unites with the sperm and undergo the fertilization. If conception does not take place, the ova discharged throughout the vagina within the 48 hours. This is about the fallopian tube. Coming to the uterus, it is a pear-shaped structure. And it is look like anteflexion. Anteflexion is nothing but bent forward, and it is covered by 3 layers. The 3 layers to cover endometrium, myometrium, perimetrium. Endometrium, myometrium, perimetrium. And main function of this uterus is nothing but implantation of, main function is nourishment of an embryo inside of the uterus. Nourishment of an embryo. And this uterus is divided into 3 parts. Upper is fundus, middle is body, lower is cervix. The cervix is also known as neck of the uterus. ఈ fallopian tubes కూడా ఇంకొక పేరు ఉంటుంది, యుట్రైన్ ట్యూబ్ కానీ లేకపోతే యుట్రైన్ డక్ట్స్ కానీ అంటారు. ఓకే, exterior to the cervix, there will be a foldings is known as vagina. So the main function of vagina is nothing but to give the sexual excitement and fetus delivery, menopause and menstruations అని చెప్పొచ్చు. Okay, the outer foldings of the vagina out from the cervix, there will be a foldings is known as vagina అని చెప్పండి. తర్వాత వచ్చేసి labia majora is nothing but major lips of the vagina. Labia minora is nothing but minor lips of vagina. Bartholin glands is nothing but it is a gland which secrete the fluid to give the vaginal lubrication during the sexual intercourse అని
చెప్పొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద Bartholin gland. Clitoris is nothing but it is like penis in male reproductive system. Penis is consists of an erectile tissue. In female reproductive system, clitoris consists of an erectile tissue. Mons pubis is nothing but the area which is covered by an hair is known as mons pubis. And coming to the breasts are present in the both sexes, that is male and female, but they only function in the female. And also they become important role after delivery. It means the production of milk will be taking place after the childbirth. This process is known as lactation. Okay, that is about the female genital system. Okay, సో ఇక్కడ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ విత్ డయాగ్రామ్ తో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ ఇన్ఫర్టిలిటీ అంటే దేర్ ఈస్ నో ప్రొడక్షన్ ఆఫ్ అన్ ఆఫ్ స్ప్రింగ్, దేర్ ఈస్ నో ప్రొడక్షన్ ఆఫ్ అన్ బేబీ. తర్వాత వచ్చేసి బీపీహెచ్ అంటే ఏందని అడుగుతాడు. బెనైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేషియా అని చెప్పొచ్చు. ఓకే, బెనైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేషియా అని చెప్పొచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఎస్టిడి అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమేమి ఉంటాయి. హెచ్ఐవి ఉంటుంది, ఎయిడ్స్ ఉంటుంది, ట్రైకోమోనాస్ ఉంటుంది, క్లెమడియా ఉంటుంది, ఓకే, జెనెటల్ వార్డ్స్, హెర్ట్స్, ఇట్లాంటివి చాలా ఉంటాయి. అది కూడా ఇంపార్టెంట్. సర్కంసెషన్ అంటే చెప్పాను ఆల్రెడీ. ద రిమూవల్ ఆఫ్ ద స్కిన్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఆన్ ద పెనిస్, సర్జికల్ రిమూవ్. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ సర్కంసెషన్. గనేరియా, క్లెమడియా ఇవన్నీ ఎస్టిడి, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. జెనెటల్ వార్డ్స్. ఓకే, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ unable to maintain the erection during the sexual intercourse అని చెప్పొచ్చు. దట్ ఈస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. తర్వాత వచ్చి జెనెటల్ హెప్స్, వార్డ్స్, గనేరియా ఇవన్నీ ఎస్టిడిని. ఓకే, తర్వాత వచ్చేసి వ్యాసెక్టమీ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే వ్యాస డిఫరెన్స్ ఉందో అది కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు ఏమైంది, స్పర్మ్ అనేది పాస్ అవ్వకుండా టు అవాయిడ్ ద ప్రెగ్నెన్సీ. ఇన్ మోస్ట్ ఆఫ్ ద యుఎస్ఏ ద మేల్స్ విల్ బి అండర్గో ద vasectomy procedure, but in India to avoid the pregnancy most of the females undergo the salpingectomy procedure, but in USA most of the males undergo the vasectomy procedures. Okay, తర్వాత క్యాన్సర్ లో ప్రోస్టేట్ క్యాన్సర్స్. టెస్టిస్ యొక్క క్యాన్సర్. సిఫిలిస్ కూడా ఎస్టిడి, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. తర్వాత ఫీమేల్ ప్రొడక్ట్స్ చాలా క్లియర్ గా చెప్పాడు. ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్, ఇవన్నీ బ్రెస్ట్. సో అబార్షన్ ఈజ్ నథింగ్ బట్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ నోన్ యాజ్ అబార్షన్. మిస్డ్ అబార్షన్ ఉంటుంది, స్పాంటేనియస్ అబార్షన్స్ ఉంటుంది. ఇట్లా చూసుకోండి ఒకసారి. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయి. ఓకే, వెజనల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ వాటి గురించి తెలుసు కదా. తర్వాత వచ్చేసి క్లెమడియా, గనరియా ఇవన్నీ ఎస్టిడి. ఓకే, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే యాక్చువల్గా ఏదైతే ఫర్టిలైజేషన్ ఉంది కదా, ఆ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత బేబీ అనేది ఇక్కడ గ్రోత్ అవుతుంది. అక్కడ ఫాలోపియన్ ట్యూబ్ లో కానీ ప్లేసెస్ లో గ్రోత్ అవుతుంది, యూట్రస్ లో గ్రోత్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అదర్ దాన్ యూట్రస్, ఎండోమెట్రియోసిస్. తర్వాత ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ ఫిబ్రాయిడ్స్, ఇట్లాంటి చాలా ఉంటాయి.
హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాప్లోమా వైరస్. హిస్టెక్టమీ అంటే ఎక్సిజన్ ఆఫ్ యూటరస్. మ్యామోగ్రఫీ, మాస్టెక్టమీ, ఎక్సిషన్ ఆఫ్ బ్రెస్ట్. మెనోపాజ్ అంటే ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ క్రాస్ అయిన తర్వాత దేర్ విల్ బి అన్ స్టాపేజ్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్, దట్ ఈస్ కాల్డ్ మెనోపాజ్. మిస్క్యారేజ్. తర్వాత పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇంపార్టెంట్. ఎస్టిడి ఇది ట్రైకోమోనాసిస్ కూడా ఎస్టిడిని. వెజైనల్ క్యాన్సర్, వెజైనైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ అన్ వెజైనా. ఇంతవరకు సరిపోతుంది.